సో ఇక్కడ ఈ 7వ అధ్యాయం 25వ శ్లోకంలో త్రిగుణాత్మకమైన మాయ చేత ఆవృతుడైన నేనందరికీ గోచరింపకున్నాను. కేవలం నా భక్తునికే ప్రకాశితుడనవుతున్నాను. కనుక మోహాంధకారమైన ఈ జగత్తు నా జన్మ మృత్యురహితమైన అవ్యయ అంటే ఈశ్వరుని స్వరూపాన్ని గ్రహింపజాలకున్నది. సో ఇక్కడ ఈ వర్డింగ్ నేను చూపిస్తున్నాను చూడండి. నా జన్మ మృత్యురహితమైన అంటే భగవంతుడు జన్మ తీసుకోరు. సో జన్మ తీసుకుంటుందెవరు? ఆత్మ ఇక్కడ. మరి అవతరణ భగవంతుడు అవతరిస్తాడంటారు. ఈ అవతరణ అన్న పదం ఒక్క భగవంతుడికే వాడతారు. ఇంకెవ్వరికీ వాడరు. ఎందుకు అనంటే వ్యక్తుల్ని ఆధారంగా తీసుకొని చేయిస్తాడు. ఉదాహరణకి కల్కి భగవానుడి అవతరణ గురించి ఇప్పుడంతా యూట్యూబ్‌లో ట్రెండింగ్ నడుస్తోంది. భవిష్యమాలిక ఏదైతే అచ్యుతానంద స్వామీజీ రాశారో అందులో కల్కి అవతరణ జరుగుతుంది. జరిగిన తర్వాత దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరుగుతుంది. సో యూట్యూబ్ అంతా ఇప్పుడు ఏం ట్రెండింగ్ నడుస్తుందంటే కల్కి భగవానుడు అవతరించేశారు. మరి అవతరణ అన్న పదం వాడుతున్నాము. ఇక్కడ చూస్తే భగవంతుడు నేను జన్మ మృత్యురహితుడని అంటున్నాడు. మరి జన్మ తీసుకొని భగవంతుడు ఏ రకంగా వస్తాడు? ఏ రకంగా ధర్మస్థాపన చేస్తాడు అనంటే మీకు శాస్త్రము అంటే ఇప్పుడు ఈ భవిష్యమాలిక గాని, వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ఆ రోజుల్లో వాళ్ళు రాసేటప్పుడు తాళపత్ర గ్రంథాల్లో రాశారు. ఇప్పుడు కాలం మారింది కాబట్టి అవన్నీ పుస్తకాల్లో వచ్చాయి. సో ఇక్కడ వీళ్ళు రాసేటప్పుడు భగవంతుని అవతరణ జరుగుతుందని రాశారు. అవతరణ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. జన్మ కాదు. ఇక్కడ భగవానుడు కూడా స్పష్టంగా చెప్పాడు. నా జన్మ మృత్యురహితమైన తర్వాత నారాయణుడు, అమ్మ వీళ్ళని వీటి గురించి కూడా నేను కవర్ చేస్తాను. భగవద్గీత రెఫరెన్సే ఇస్తాను. సో కాబట్టి కొంచెము వినండి ఓపికగా. రాబోయే క్లాసెస్‌లో అది కవర్ చేస్తాను. సో ఇక్కడ భగవంతుని కల్కి భగవానుని అవతరణ శంబల అన్న గ్రామంలో ఇక పుస్తకాలు చదువుతుంటే దేశం మొత్తంలో 5 స్థానాలు చూపించారు. ప్రస్తుతానికి ఒక రెఫరెన్స్ తీసుకుందాం. శంబల అన్న గ్రామం అనంటే ఉత్తరప్రదేశ్‌లోని మురాదాబాద్ నుంచి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న శంబల అనే గ్రామంలో ఒక వ్యక్తి జన్మ కల్కి భగవంతుని జన్మ జరుగుతదన్నట్టు చెప్పారు. సో మళ్ళీ స్టేట్మెంట్ రిపీట్ చేస్తున్నాము. శాస్త్రాల్లో రాసింది స్థూలానికి వర్తింపజేస్తే రాంగ్ ఆన్సర్స్ వస్తాయి. సూక్ష్మానికి వర్తింపజేస్తే రైట్ ఆన్సర్స్ వస్తాయి. శంబల సంబల అంటే ఏంటి? సమము, బలము అంటే శక్తి. సో భగవంతుని తోటి సమమైన శక్తి ఉన్న వ్యక్తిలోకి భగవంతుని శక్తి ద్వారా జరుగుతది విశ్వ పరివర్తన. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? భగవంతుడు వ్యక్తి కాదు, శక్తి.